కైలాబ్ బాబు గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, హెడ్ మాస్టర్ గారు, ఈ ప్రజా సంఘ రౌండ్ టేబుల్లో పాల్గొంటున్న ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, సామాజిక సంఘాల ప్రతినిధులందరికీ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తరఫున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మనం చరిత్రను పరిశీలిస్తే ఆనాడు సామాజికంగా వెనకబడినటువంటి అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక గిరిజనుడు ఏకలవ్యుడు ఏలుని గురుదక్షిణగా అడిగి ఏలుని విద్యని చదువుకోవడానికి అవకాశం లేకుండా ఏలుని నరికేస్తే ఈరోజు అదే గురువు స్థానంలో ఉన్నటువంటి సామాజికంగా వెనకబడిన వర్గాలకు సంబంధించినటువంటి ఒక దళిత హెడ్ మాస్టర్ని అదే విద్యార్థి కాళ్ళకు మొక్కించినటువంటి సమాజంలోకి వచ్చాం. అంటే ఏ రోజు సమాజం అణగారిన వర్గాలకి గౌరవాన్ని ఇవ్వలేదు. ఆ రోజు నువ్వు అణగారిన వర్గానికి సంబంధించిన వాడివి, నువ్వు విద్య నేర్చుకోకూడదని గురువు అక్కడ శిష్యుడిని అవమానిస్తే, ఇక్కడ శిష్యుడే గురువు ద్వారా కాళ్ళు పట్టించుకొని ఈరోజు ఇక్కడ ఈ సమాజంలో గురువుని అవమానించినటువంటి చరిత్రను మనం చూస్తా ఉన్నాం. అంటే చరిత్ర ఇన్ని ఏండ్లైనా, ఇన్ని వందల సంవత్సరాలైనా మను ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి ఏదైతే మనువు చెప్పిన అంశాలు ఉన్నాయో ఇంకా ఈ సమాజంలో కొనసాగడం అనేది అత్యంత బాధాకరం, దుర్మార్గం. అందుకే ఈ ఘటన అనేది అందరూ ఖండించాల్సింది కాదు. భవిష్యత్తులో ఎట్లాంటి ఘటనలు జరగకుండా కూడా మన గొంతుని వినిపించాల్సింది కూడా అవసరం ఉందని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము భావిస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఏదైతే ప్రపోజల్స్ పెట్టారో కేవీపీఎస్గా అన్ని వీళ్ళ పెట్టినటువంటి ఈ యాక్టివిటీలో కూడా మేము భాగస్వామ్యం అవుతూనే విద్యార్థి సంఘాలన్నీ మాట్లాడే అవకాశం ఉంటే ఈ ఘటనకు సంబంధించి ఆ పాఠశాలను విజిట్ చేయడం, తద్వారా యాక్టివిటీని కార్యాచరణ ప్రకటించే ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఏదేమైనా తెలంగాణలో ఇది 2వ ఘటన 3వ ఘటన లెక్కలేసుకోవడం కంటే గతంలో మల్లికార్జున్ టీచర్ మీద ఎట్లాంటి దాడే జరిగింది. ఆ రోజు 120 సంఘాలతో స్వేచ్ఛా జాక్ అనే పేరుతో ఏర్పాటయ్యి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎట్లాంటి ఘటనలు జరగకూడదు, అణిచివేత లేదంటే ప్రశ్నిస్తున్న లేదంటే విద్యాబుద్ధులు నేర్పుతున్న టీచర్ల మీద ఒక మత మౌఢ్యం పేరుతో దాడులు చేయడం అనేది తెలంగాణ సమాజంలో ఉండకూడదని చెప్పేసి ఆ రోజు కూడా అన్ని ప్రజా సంఘాలు స్వేచ్ఛా జాక్ పేరుతో ఏర్పాటయ్యాయి. ఈరోజు మళ్ళీ అట్లాంటి ఘటనే జరిగింది. ఈరోజు వీక్షణం బుక్ స్టాల్లో వేణుగోపాల్ గారి మీద దాడి, అలాగే ప్రజాకవి జయరాజు గారి మీద దాడి, ప్రశ్నిస్తున్న అందరి మీద దాడి, ఈరోజు మతం పేరుతో దాడులు తెలంగాణ సమాజంలో నిత్యకృత్యం అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ ఘటనలకు వ్యతిరేకంగా మనందరం కూడా భవిష్యత్తులో నిలబడాలని, అండగా నిలబడమే కాదు ఇందాక అన్న చెప్పినట్టు అందరం ఒక సైన్యంగా దీన్ని ఎదిరించే దానికోసం సిద్ధం కావాలని ఈ కార్యాచరణలో ఎస్ఎఫ్ఐ మీ అందరూ తోడుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం, ధన్యవాదాలు. కులవివక్షత వ్యతిరేక పోరాట సంఘం స్కైలాబ్ అన్న, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వివిధ సంఘాల నేతలకు అందరికి కూడా పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, అసలు హెడ్ మాస్టర్ విద్యార్థి కాలు మొక్కడం కాదు, ఎవరి కాలు మొక్కడం కూడా అది తప్పే అనేది మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ సమాజంలో గురువుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకప్పుడు తల్లిదండ్రి, గురువు, ఆ తర్వాతనే దైవం అనేది తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఈ ఘటనలు మొత్తం కూడా తల్లికి, తండ్రికి, గురువు కన్నా ముందే దైవం అనేది తీసుకొస్తున్న ఒక స్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైనది. అట్లనే ఈరోజు అసలు వాళ్ళది విశ్వాసం ఏందని ఆయన నేను అయ్యప్ప మాలని స్వీకరించిన కాబట్టి నేను స్వామిని అనే ఒక విశ్వాసం అయింది. వాస్తవం ఏంది? హెడ్ మాస్టర్ మీద దాడి జరిగింది వాస్తవం. విశ్వాసాల మీద ఎప్పుడు చట్టాలు పనిచేయవు, కేవలం వాస్తవాలను ఆధారం చేసుకునే చట్టాలు పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని కూడా అడగాల్సింది ఏందనంటే, నువ్వు విశ్వాసం వైపు ఉంటావా వాస్తవం వైపు ఉంటావా అని చెప్పేసి నిగ్గదీసి అడగాల్సిన అవసరం ఉంది. అట్లా కనుక మనం అడగదలుచుకుంటే అసలు మనం కంప్లైంట్ చేయడం ఏంది? హెడ్ మాస్టర్ గారు ఈజ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, ఈజ్ హెడ్ మాస్టర్ అండ్ ఆల్సో గెస్టెడ్ హెడ్ మాస్టర్. అసలు ప్రభుత్వాలు స్వచ్ఛందంగా, పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ స్వచ్ఛందంగా స్పందించి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి తక్షణమే బొక్కలేయాల్సిన వాళ్ళు ఈరోజు పోలీసు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, మీరు కేసు విత్డ్రా చేసుకోండి, లేదనంటే మేము స్వాములు ఆడికి పోయారు,
అక్కడికి వేరు కాబట్టి వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తాం. అంటే ఈ రాష్ట్రాన్ని బీజేపీ పరిపాలిస్తుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుందా అనేది కూడా ఒక అనుమానంగా నాకు కావస్తుంది. ఎందుకనంటే వేణుగోపాల్ గారి మీద దాడి జరిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించదు. మెర్సీ మార్గరెట్ గారు ఒక రచన చేస్తే దాని మీద స్పందించదు. ఈరోజు రాష్ట్రంలో కూడా అనేకమంది దళితుల మీద ఆదివాసుల మీద దాడులు జరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ వైపుగా ఉంది అనేది మనకి అర్థమవుతా ఉంది. అట్లనే విద్యా సంస్థలు కూడా అన్నిటి కూడా అటానమస్గా ఉంటుంది. అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెడ్ మాస్టర్ ఉన్నారు, ఆయన మీదనే దాడి చేసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదంటే ఏ రకంగా వీళ్ళు ఉన్నారో మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ విశ్వాసాలను నమ్మే వాళ్ళని ఎవరిని కూడా ఆ వైపుగా ఈ స్వాములు అయ్యప్ప స్వాములకి ప్రత్యేక రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన చట్టానికి అతీతులేం గారు వాళ్ళు కూడా మనుషులే. మేమేదో అతీతమైన శక్తులు ఈ అయ్యప్ప స్వాములకు లేరు. ఈరోజు మేము అయ్యప్ప స్వాములకు ఒక ప్రత్యేకమైన ఒక దళిత యువకుడు బాలరాజు అనే యువకుని పైన కూడా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన నాయకులు అయ్యప్ప స్వాములను కానీ మిగతా స్వాములను కానీ ముందు పెట్టి వీళ్ళు ఒక ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్తోనే దాడులు చేస్తున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం టీచర్ మల్లికార్జున సార్ అయినా సరే, ఇటు బాలరాజు కానీ, ఇప్పుడు ఇక్కడ మన ముందున్న సార్ కానీ, వీళ్ళందరూ కూడా దళితులకు సంబంధించిన వాళ్ళే. వీళ్ళనే ప్రత్యేకంగా వీళ్ళు ఫలానా వాళ్ళని తెలుసుకొని దాడి చేస్తున్నారు తప్ప ఇక్కడ పై కులం వాళ్ళు ఉంటే వాళ్ళు వదిలిపెడుతున్నారు. ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకు ఇక్కడ మనకు బ్యానర్లో కూడా అన్న కరెక్ట్గానే పెట్టాడు, దళిత హెడ్ మాస్టర్ అనే కొట్టారు. వేరే వాళ్ళైతే వాళ్ళు కొట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్యాస్ట్ ఎంత ముఖ్యమో ప్రభుత్వ విద్యా వ్యవస్థను ధ్వంసం చేయాలనేది కూడా వాళ్ళ లక్ష్యంగా కనిపిస్తుంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పేదలు, అణగారిన కులాలు, శ్రామికులు, అత్యంత పేద ప్రజలకు సంబంధించిన విద్యార్థులు చదువుతున్నారు. ఈ చదవడము, ఇక్కడ ఉన్నటువంటి ఇట్లాంటి నిజాయితీ కలిగిన టీచర్లు ఈ రోజుకి చదువు చెప్తున్నారు, సైన్స్ను వాళ్ళకు అందిస్తున్నారు, జ్ఞానాన్ని బోధిస్తున్నారు, చరిత్రను, మహనీయుల యొక్క చరిత్రను అందిస్తున్నారు. కనుకనే ఆ చరిత్ర ఈ విద్యార్థులకు అందుతే రేపు భవిష్యత్తు మాకు ప్రమాదకరమని, మా మత విశ్వాసాలు వీళ్ళతో పని చేయలేవని చెప్పి టార్గెట్గా ఇట్లాంటి సార్ వాళ్ళను దాడులు చేస్తున్నారన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మిత్రులారా, ఇప్పుడు దాడి జరిగింది, మరి దాడి జరిగి వారం 10 రోజులైనా కూడా ఇంతవరకు నిందితులను అరెస్టు చేయలేదు. మేము ఆ రోజు ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్గా వెళ్ళిన రోజే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసాం. ఎవరైనా దాడి చేశారో వాళ్ళందరినీ వెంటనే అరెస్టు చేయాలని మేము ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ క్రమంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రధానంగా ఈ విద్యా వ్యవస్థను వాళ్ళు నాశనం చేయాలనుకున్నారు. విద్యా వ్యవస్థ మాత్రమే నాలెడ్జ్ అందిస్తుంది, సైన్స్ని ఇస్తుంది, వాస్తవాలను చెప్తుంది, కనుక దాన్ని నాశనం చేయాలనుకున్నారు. ఆ క్రమంలోనే మనకు ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చి కూడా దాన్ని అందకుండా చేస్తున్నారనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. సూటిగా చెప్పాల్సింది ఏంటంటే, మనకు సార్కి ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే మనం భరోసా కల్పించే ఒక ప్రోగ్రామ్ని ఏమైనా తీసుకుంటే బాగుంటుందని, చెలోత్తు కూడా కానీ లేకుంటే ఇంకెలాంటి అక్కడే ఒక ధర్నా చేయడమో, ఒక సభ చేయడమో, అట్లాంటి ఏదన్నా తీసుకుంటే సార్కి కొంత అండ ఇచ్చినట్టు ఉంటుందని. ఎందుకంటే సార్ చెప్పాడు, ఫస్ట్ వాళ్ళంతా కాంప్రమైజ్ చేసి కేసు లేకుండా చేసే పరిస్థితుల్లో మనలాంటి వాళ్ళ సపోర్ట్ వల్లనే సార్ మళ్ళీ కేసు పెట్టి దాన్ని ముందుకు తీసుకోవాలి, ఈరోజు ఇక్కడికి వచ్చి నిర్భయంగా మాట్లాడుతున్నాడు. కనుక మనం అక్కడే ఒక సమావేశం పెట్టి వాళ్ళందరికీ సవాలు విసిరాల్సిన అవసరం కూడా ఉంది తెలియజేస్తూ, నాకు ఇచ్చినందుకు అవకాశానికి శైలాబనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దళిత హెడ్ మాస్టరు రాములు గారి పైన మతోన్మాద మూక దాడులు నిరసిస్తూ ఈ సమావేశాన్ని పెట్టినందుకు వారికి అభినందిస్తా ఉన్నాం. చాలా దుర్మార్గమైనటువంటి చర్య అది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇవాళ ధైర్యంగా పాఠాలు బోధించలేని ఒక స్థితిలోకి ఇవాళ సమాజం వెళ్తా ఉన్న పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా మతోన్మాద మూకలు, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్పి లాంటి సంస్థలు తెలంగాణలో బరితెగించి ప్రతి ఒక్క చిన్న అంశాన్ని వివాదాస్పదం చేసి దాని చుట్టూ మతోన్మాద, మత విద్వేషాల రాజకీయాలని
కేంద్రీకరిస్తూ ఆ రకంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే దానికోసం వాళ్ళు చాలా ప్రణాళికబద్ధంగా కృషి చేస్తూ ఉన్నారు. గతంలో మల్లికార్జున ఘటన జరిగినప్పుడు కానీ, లేదంటే ఇంకొక ప్రాంతంలో మరొక ఉపాధ్యాయుడి మీద దాడి కానీ, తెలంగాణలో ఒకప్పుడు ఈ సంస్కృతి ఉత్తర భారతదేశంలో ఉండేది. గత 10 ఏళ్లుగా భారతదేశంలో మతోన్మాద బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత భారతదేశంలో మత విద్వేష రాజకీయాలకు, మతోన్మాదాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయాలు చేయడానికి, హిందుత్వ రాజకీయాల కేంద్రంగా రాజకీయాలను నడపడం కోసం బీజేపీ చాలా కుట్రపూరితంగా ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి దాడులన్నింటిని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని అది కేవలం రాములు గారి మీద దాడి అని అనుకోవడానికి వీల్లేదు. అసలు మనం చాలా సందర్భాల్లో మనం ప్రభుత్వ హాస్పిటళ్లలో, ప్రైవేట్ హాస్పిటళ్లలో, ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనిపిస్తుంది మనకి, విధుల్లో ఉన్న అధికారుల పైన దాడులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఈ సెక్షన్లు వర్తిస్తాయని చెప్పేసి ఉంటుంది. లేదంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాస్వామికవాదులు, మనలాంటి ప్రజా సంఘాలు ధర్నాలు చేస్తే అధికారులకు ఆటంకం పరిచిరు కాబట్టి అని చెప్పేసి కేసులు పెట్టి జైలులో పెడతారు. ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటళ్లలో కూడా ఆ చట్టాలు ఉన్నాయని చెప్పేసి బోర్డులు పెడుతున్నారు. ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా వాళ్ళకు విధులకు ఆటంకం జరుగుతున్నప్పుడు, వాళ్ళని మూకదాడుల పేరుతో దాడులు చేస్తున్నప్పుడు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి చట్టాలు ఎందుకు అమలు కావటం లేదని చెప్పేసి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మనోభావాలు దెబ్బతిన్నాయనే పేరుతోటి అయ్యప్ప వేషధారంలో ఉన్నటువంటి ఒక విద్యార్థికి కాలు తన్నిందని చెప్పేసి తన్నకున్నా వాళ్ళు క్రియేట్ చేసి విద్వేషాన్ని రాజకీయాల ఆధారంగా వాళ్ళు ప్రచారం చేయాలని చెప్పి ప్రచారం చేస్తున్నప్పుడు, ఒక ప్రధాన ఉపాధ్యాయుడి మనోభావాలు దెబ్బతినలేదా? వాళ్ళందరూ వచ్చి 50 మంది వచ్చి ఒకేసారి మూకదాడి చేస్తే ఉపాధ్యాయ సంఘాలను గొంతెత్తాలి కదా. ఉపాధ్యాయ సంఘాలన్నీ మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ప్రచారం రోడ్ల మీకు రావాలి కదా. కానీ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఎందుకో మౌనంగా ఉంటా ఉన్నాయి. అంటే హిందూ ధార్మిక సంస్థల వాళ్ళే మనోభావాలు, ఇతరుల మనోభావాలు కాదా? రాములు గారి మనోభావాలు దెబ్బతినలేదా? ఆయనకు మనోభావాలు లేవా? ఆయన భారతదేశ పౌరుడు కాదా? ఆయన ప్రజాస్వామ్యం లేదా? ఆయన రాజ్యాంగం లేదా? అందుకనే మనం డిఫెన్స్లో పడిపోతున్నాం. అంటే అయ్యప్ప వేషధారంలో ఉన్న వాళ్ళకే మత మనోభావాలు ఉంటాయి, లేదంటే ఒక దేవుని నమ్మే వాళ్ళకే మనోభావాలు ఉంటాయి, ఒక గుడికి వెళ్ళే వాళ్ళకే మనోభావాలు ఉంటాయి, సైన్స్ను నమ్మే వాళ్లకు, వాస్తవాలు చెప్పే వాళ్లకు, శాస్త్రీయంగా ఆలోచించే వాళ్లకు, అభ్యుదయాన్ని ప్రచారం చేసే వాళ్ళకు మనోభావాలు ఉండవా? అందుకనే ఇట్లాంటి ఘటనల మీద మనం డిఫెన్స్లో పడిపోతూ ఉంటాం. అందుకని ఉపాధ్యాయ సంఘాలు కానీ, ప్రజాస్వామిక సంఘాలు కానీ అందరూ కూడా దీన్ని గొంతెత్తి ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల కాలంలో ఒక రిపోర్ట్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 198 దేశాల్లో ప్యూర్ అనేటువంటి ఒక రీసెర్చ్ సెంటర్ ఒక సర్వే చేస్తే, మతోన్మాద భావాజాలం ఆధారంగా సామాజిక జీవనంలో మతోన్మాదం బుసలు కొడుతున్న దేశాల్లో మొదటి ర్యాంకులో భారతదేశం ఉందని చెప్పేసి వచ్చింది. అంటే భారతదేశంలో ఎన్ని మత విద్వేష ఘటనలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు మనం. ఒక ప్రభుత్వ పాఠశాలలో కుండలో నీళ్ళు తాగితే వివక్ష పేరుతోటి ఆ విద్యార్థిని కొట్టి చంపుతారు. ఒక దళిత గిరిజన అమ్మాయిని గుడిలో అత్యాచారం చేసి చంపుతారు, ఎవరు మాట్లాడరు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కడొక్కడ అమ్మాయిల మీద అత్యాచారం చేసి క్రూరంగా చంపేసి శవాన్ని కూడా దొరకనే చేసి అనేక రకాల అత్యాచారాలు చేస్తుంటారు. ఇవాళ గుడుల పేరుతోటి, దేవుడి పేరుతోటి, భావాల పేరుతోటి అత్యాచారాలు చేసి, హత్యలు చేసి అనేక రకాల కుంభకోణాలు, అవినీతి అక్రమాలు పాల్పడే అందరినీ వాళ్ళ దేవుళ్ళుగా, వాళ్ళ మంచి ఆదర్శ పురుషులుగా కొలుస్తున్న సమాజం అనేది. అందుకని చర్చలు జరగాలి. ఇవాళ ఏ మతం అయినా సరే, అది హిందూ మతోన్మాదం అయినా, ముస్లిం మతోన్మాదం అయినా, క్రిస్టియన్ మతోన్మాదం అయినా, ఇవాళ మత చిహ్నాలని ఆధారంగా చేసుకొని ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి రావచ్చు అనేటువంటిది కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కన్యాస్వామి అయ్యప్ప మాలేసుకొని స్కూల్కి వస్తే ఆయనకి ఇతరుల వల్ల ఏం ఆటంకం జరగదు. ఇవాళ అనేక రకాలుగా అలవాట్లు ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తారు కదా, మరి వాళ్ళందరి ఉంటాయి కదా, నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు, రకరకాల అలవాట్లు ఉన్న వాళ్ళు ఉంటారు, ఆహారపు అలవాట్లు ఉన్న వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి అన్నిటి కూడా కేవలం దళిత ఉపాధ్యాయుడు కాబట్టి, రాములు గారు దళితుడు కాబట్టి ఆయన ఇది వాళ్ళు ఏదో దళితుడు కాబట్టి రాములు గారు పాపం మౌనంగా ఉంటుంది కాబట్టి కాదు. ఇది తెలంగాణలో మతోన్మాదం మేము మా జోలికి వస్తే ఎలా ఉంటుందని చెప్పడానికి వాళ్ళు ఇట్లాంటి ఘటనలు ఉపయోగించుకుంటున్నారు. భవిష్యత్తు మాదే, మా జోలికి వస్తే మీ ఊరుకో అని చెప్పేసి. అంటే పుస్తకం రాస్తే దాడి చేస్తారు,
లేదంటే ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకటిస్తే దాడి చేస్తారు. ఎక్కడ దాకా పోయిందంటే ఇవాళ తెలంగాణలో ఒక పుస్తకం రాస్తా, నువ్వు ఎందుకు ఆ పుస్తకం రాసినావు అని చెప్పేసి దాడి. ఒక బుక్ పేరులో బుక్ స్టాల్లో ఒక పుస్తకం అమ్మితే ఈ పుస్తకం నువ్వు ఎందుకు అమ్ముతున్నావు అని చెప్పేసి దాడి. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి దాడి. ఎట్లా పాట రాస్తావు అని చెప్పేసి దాడి. అందుకనే అడగాల్సిన వాళ్ళం, ప్రశ్నించే వాళ్ళం మనం కేవీపీఎస్ తీసుకోబోయే కార్యక్రమాలకు మేము కూడా సంఘీభావంగా మద్దతుగా పాల్గొంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.